కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం. అన్యజనులు ఏలా అలరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపు చేయను. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేస్తున్నాను. కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలా సెలవిచ్చును, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కొండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులైనడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఇది మొదటి రోజు సియోను పర్వతం అనే దాని గురించి చూసాం. రెండవ రోజు ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఎలా వర్తిస్తున్నదో ఈ కీర్తన అనేది చూసాం. ఈరోజు మనకి ఏ విధంగా అది మనం అన్వయించుకొని చూడాలో అనేది చూస్తాం. 6వ వచనంలో మొట్టమొదటి నుంచి చూస్తున్నట్లుగా, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేస్తున్నాను. ఈ సియోను పర్వతం అనేటువంటిది దేవుని యొక్క సింహాసనం ఉన్నటువంటి స్థలం. దానికి భూలోకంలోను పరలోకంలోను 2 చోట్ల కూడా దానికి సాదృశ్యం ఉండాలి. అవి మనం కీర్తనల గ్రంథంలో కానీ, తర్వాత హెబ్రీ పత్రికలో కానీ, ప్రకటన గ్రంథంలో కానీ చూస్తాం. కానీ అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి ఈ లోకానికి మొదటిసారి వచ్చి చనిపోయి తిరిగి లేచి మరలా ఆరోహణుడై తండ్రి యొక్క సింహాసనం వద్ద కుడిపార్శ్వమున కూర్చున్న తర్వాత, మరి ఆయన పునరుద్ధానుడైన తర్వాత తండ్రి చెప్పినటువంటి మాట ఇది, నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేస్తున్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను నేను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. మనము కీర్తన 24వ అధ్యాయంలో చూస్తే, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. కనుక భూమి మీద ఉన్నటువంటిది అంతయు కూడా, దానిలో ఉన్నటువంటి లోకంలో ఉన్నది అంతయు అంటే మనుషులందరూ కూడా దేవుడికి చెందినవారే, ఆయన సొత్తు అది. కానీ మనిషి పాపం చేసి తను దేవునికి కోరిన మార్గంలో కాకుండా వేరైన విధంగా జీవించడం అనేటువంటిదే పాపం. నిజమైన విధంగా దేవుడిని ఎరగకుండా జీవించడం అనేటువంటిదే దేవునికి విరుద్ధంగా జీవించడం అనేటువంటిది. మంచి చెడుల యొక్క వృక్షఫలాన్ని తినటం ద్వారా మనిషి తనంతట తానుగా మంచి చెడు వివేకం కలిగిన వాడిగా చేయబడటం బట్టి తను మంచి ఎన్నుకొని చెడును విడిచిపెట్టగలిగినటువంటి సామర్థ్యంలో లేకుండా, అంటే అది కేవలం దేవుని మీద ఆధారపడటం ద్వారా మాత్రమే జరుగుతుంది. అటువంటి జీవితం లేకుండా తనకు తోచిన దాంట్లో మంచి అనుకుని తనకు చేయనటువంటిది, తనకు చేయలేనటువంటి దాన్ని విడిచిపెట్టి లేక తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది చేయలేడు కాబట్టి దానిలోనే కొనసాగుతున్నటువంటి తత్వం ప్రతి మనిషిలో కూడా కనపడుతుంది. ఒకవేళ మంచి చేయాలనుకున్నప్పటికీ చేయలేనటువంటి తత్వం కూడా అతనిలో కనపడుతుంది. దానిని గురించిన వివరణ రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు చెప్తాడు. నేను చేయవాలని అనుకుంటున్నది నేను చేయలేను, చేయకూడదు అనుకుంటున్నది నేను చేస్తున్నాను కనుక నాలో వ్యతిరేకమైనటువంటిది వేరైనటువంటి స్వభావం ఉన్నట్లుగా నాకు కనబడుతున్నది అని. కనుక అది మన అందరిలో కూడా కనబడుతుంది. అయితే దేవుడిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపాల కొరకై వచ్చి చనిపోయి తిరిగి లేచున్నాడు, మన పాపాలన్నీ క్షమించబడ్డాయనేటువంటి అనుభవంతో ఉన్నటువంటి బిడ్డలలో కూడా ఆ స్వభావం అనేటువంటిది, అంటే ఏదైతే మనం మంచి చేయాలని అనుకుంటామో అది చేయలేకుండా ఉండటం, ఏదైతే దేవునికి విరోధమైనదని తెలిసి కూడా చేయలేకుండా ఉండటం, ఏది మంచో అది చేయగలిగి ఉండటం కూడా విశ్వసించినటువంటి అందరూ బిడ్డలు అటువంటి జీవిత క్రమంలో జీవిస్తున్నారా అంటే లేదు. ఎప్పుడైతే మన రక్షణ పొందిన తరువాత మన జీవితాల్లో ఏదైతే దేవుడు
తన యొక్క ఆత్మ ద్వారా వెలుగులోనికి తీసుకుని వచ్చి సరైన విధంగా మనతో వ్యవహరిస్తూ దేవుడు ఏమి కోరుతున్నాడో తెలియపరచబడుతున్నప్పుడల్లా మనలో దేవునికి లోబడినటువంటి ఒక స్వభావాన్ని అందరం కూడా తేటగా చూడగలుగుతాం. ఆ లోబడినటువంటి స్వభావం మనకి ఎలా అనిపిస్తుందంటే, ఇక్కడ 2వ వచనంలో చెప్పబడినట్లుగా, మనము వారి కట్లు తెంపుదుము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారబోయేదుము రండి అని చెప్పుకొనొచ్చు. మనలో ఉన్నటువంటి ఆ పడిపోయినటువంటి స్వభావం ఏదైతే సంపూర్ణంగా దేవునికి లోబడదో అది మనలో ఉండి మనలో అది ఒక బంధకాన్ని కలిగి ఉన్నట్లుగా మనకి అనిపించేటట్లుగా చేస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి ఒక పాపముతో కూడినటువంటి స్వభావం ఏదైతే సంపూర్ణంగా ఇంకనూ పరిశుద్ధపరచబడలేదో అది మనుషులందరినీ కూడా ఇంకా బంధించి ఉంచుతుంది. అంటే రక్షణ పొందినటువంటి అందరూ కూడా ఇక పాపముతో జోలి లేకుండా ఏది దేవుడు కోరుతున్నాడో దాని యొక్క అనుభవంలో జీవిస్తూ, ఏది దేవుడు వద్దంటున్నాడో దాన్ని విడిచిపెట్టగలిగినటువంటి జీవితంలో ఇంకా రాలేదు. అంటే అది క్రమంగా మనకు దేవుడు వెలుగు ఇస్తున్న కొలది మనలో దాచి ఉంచబడినటువంటి ఆ పాత స్వభావం ఏదైతే మనల్ని బంధకాలలో ఉంచి ఉన్నదో దానిలో నుంచి మనం విడుదల పొందగలిగినప్పుడు మాత్రమే మారినట్టు. అది మారేటువంటి క్రమంలో మనలో ఉన్నటువంటి శరీరతత్వం, మనలో ఉన్నటువంటి సహజమైనటువంటి పాత పురుషుని యొక్క స్వభావం అవి మనకి దానిలో నుంచి విడుదల కలుగజేయటం అనేటువంటిది, విడుదల పొందటం అనేటువంటిది మనలో కనుక మారటానికి ఇష్టపడనటువంటి స్వభావంగా ఉంటే దేవుడు మనకు తెలియపరుస్తున్నవన్నీ కూడా మనకి పాశములుగా బంధకాలుగా కనపడతాయి. ఎందుకంటే మనకి అది ఇష్టం లేదు కనుక, ఇంకనూ మనం శరీరాన్ని ప్రేమిస్తున్నాం కనుక, లేక పడిపోయినటువంటి పాత పురుషుని యొక్క స్వభావాన్ని మనం ఇష్టపడే వారంగా ఉన్నాం కనుక, మన పాత అలవాట్లు, క్రమము, పద్ధతి వాటన్నిటిని విడిచిపెట్టి మరి నూతనమైనటువంటి ఆత్మతో నింపబడి దేవుడు కోరిన విధంగా దినదినము నడవటానికి ఇష్టపడేటువంటి స్వభావం లేదు కనుక అవన్నీ కూడా మనకు బంధకాలుగా కనపడతాయి. కానీ తండ్రి అయినటువంటి దేవుడు ఏం కోరుతున్నాడంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు తిరిగి మృతులలో నుంచి లేవటం ద్వారా మనలోనికి వచ్చినటువంటి ఆ నూతన స్వభావం ద్వారా ఆ బంధకాలన్నిటినీ కూడా మనం వదిలించుకొని ఆయన చెప్పినట్లుగా నా కాడి తెలివిగాను నా భారము సులువుగాను ఉన్నది. దేవుని ప్రేమించు వారికి ఆయన ఆజ్ఞలు బరువైనవి కావు, భారమైనవి కావు. కనుక నా కాడి ఎత్తుకొని మీరు నా వద్ద నేర్చుకున్నది, నేను దీనుడును సాత్వికుడును అని ప్రభువు చెప్పినట్లుగా ఆ కాడి ఎత్తుకొనటానికి ఆయన చెప్పినట్లుగా ఆయనతో పాటుగా కలిసి దీనత్వంలోనికి, సాత్వికంలోనికి రావటానికి, ఆయన ఆజ్ఞలను ప్రేమించగలగటానికి అవన్నీ కూడా మనం వెలిగించబడినటువంటి స్వభావంతో కనుక సరైన విధంగా చూడకపోతే అవి మనకి బంధకాలుగా కనపడతాయి. ఎప్పుడైతే నిజమైనటువంటి ప్రభువును గురించిన జ్ఞానం, ఆయన ఎందుకు పిలిచాడో దాని గురించిన అవగాహన, ఈ శరీర సంబంధమైనది ఆత్మ సంబంధంగా ఏ విధంగా మార్చబడాలనేటువంటిది వెలుగు మనలో నింపబడుతుందో అప్పుడు మనిషి వాటన్నిటిని కూడా మనలోనే బంధకాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని గుర్తిస్తాడు. వాటిని గుర్తించి దాని నుంచి విడుదల పొందగలగటానికి నీవు నా కుమారుడువు, నేడు నేను కని ఉన్నానని చెప్పినట్లుగా ఆయనను మృతుల్లో నుంచి లేపినటువంటి ఆ పునరుద్ధాన శక్తి మనలో ఆ బంధకాలన్నీ కూడా ఏవైతే ప్రభు కోరుతున్నాడో ఆ కాడిని మోయటం కానీ, ఆయన ఆజ్ఞలు గైకొనటం కానీ, ఆయనతో పాటుగా నడుస్తూ దీనత్వాన్ని, సాత్వికత్వాన్ని నేర్చుకుంటాం కానీ వాటన్నిటినీ కూడా తేలికైనటువంటి వాడిగా ప్రభువు మార్చగలడు. ఆ అనుభవంలోనికి రానంత వరకు ఏది ప్రభువు మనకి చెప్తున్నాడో మనలో ఉన్నటువంటి శరీర సంబంధమైన పాపాన్ని ఇష్టపడేటువంటి స్వభావం కలిగిన అంతయు కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా మనకి బంధకాలుగా, పాశాలుగా కనపడతాయి. ఎప్పుడైతే అవన్నీ కూడా అంటే దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా సులువైన వీధిలో ఏ విధంగా మనం ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రాన్ని పొంది జీవించాలో అది తెలుసుకోనంతవరకు మనలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకి దేవుడు చెబుతున్న ప్రతిదీ కూడా మనకి పాశంగాను, బంధకంగాను కనపడుతుంది. అలాంటి జీవితంలో జీవించేటువంటి వాళ్ళ హృదయాలలో ఎప్పుడు కూడా అలజడి ఉంటుంది.
సరైన విధంగా ప్రభువుకు లోబడటం ఇష్టం లేదు కాబట్టి దేవుడు మన జీవితంలో తీసుకొచ్చేటువంటి ప్రతిదాన్ని కూడా వేరైన విధంగా చూస్తారు. అంటే లోబడనటువంటి తత్వం ఉంది కాబట్టి. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే 6వ వచనం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోనును నా రాజును ఆసీనునిగా. సియోను పర్వతం అనేటువంటిది ఆత్మ సంబంధమైన విధంగా గుర్తు ఎలా చూడాలంటే, ఆయన రాజు, ఆయన సింహాసనం మీద ఆసీనుడయండి ఆయన ప్రభుత్వాన్ని నిర్వహించేటువంటి స్థానం అనేది చూడొచ్చు. కనుక అటువంటి ఆ కార్నల్ అంటే శరీర సంబంధమైనది, పాపాన్ని ఇష్టపడేటువంటిది, మనలో పడిపోయిన స్వభావంతో కూడినది, పాత స్వభావాన్ని, ఆ బంధకాలన్నిటినీ కూడా విడిపించుకొని ప్రభువు చెప్పుతున్నటువంటి ఆజ్ఞలన్నిటినీ గైకొనగలిగిన రీతిగా మన హృదయంలో, మన ఆత్మలో ఆయనను రాజుగా ఆసీనుడిగా చేయాలి. సో అది అన్నిటికంటే కీలకమైనటువంటి అంశం మన యొక్క క్రైస్తవ జీవితానికి. మనలో ఉన్నటువంటి ఆత్మ, ప్రాణము, శరీరము, ఆ 3 విషయాలు కూడా, మనలో ఉన్నటువంటి ఆత్మ వెలిగించబడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడినప్పుడు, మనలో ఉన్నటువంటి ప్రాణం అంటే దేని ద్వారా అయితే మన భావోద్వేగాలు, రాగద్వేషాలు, లేక మనలో ఉన్నటువంటి ఆలోచన సరళి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి తత్వం, తర్వాత ఏది మంచి చెడు అని ఆలోచించగలిగినటువంటి మన మనస్సు, ఆ 3ని మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని యొక్క ఆత్మతో జతపడినప్పుడు, ఆ ఆత్మ యొక్క స్వాధీనంలోనికి మనలో ఉన్న రాగద్వేషాలు కానీ, మనలో ఉన్నటువంటి తెలివితేటలు కానీ, మనం మంచి చెడులు ఆలోచించి ఈ 2 ఆధారంగా తీసుకునేటువంటి నిర్ణయ శక్తి కానీ, అవన్నీ కూడా ఆత్మ ద్వారా నడిపించబడతాయి. అప్పుడు ఆత్మలో వెలిగించబడినటువంటి మనిషి దేవునితో సంబంధంలోనికి ఉండి, రాజు ఏదైతే కోరుతున్నాడో అది చేయగలిగినటువంటి దానిని ప్రేమించగలుగుతాడు. సో అంతకు మునుపు మనిషి తనకు తెలిసిన దాంట్లో నడవటానికి ఇష్టపడ్డాడు, మారు మనసు పొందిన తర్వాత కూడా. ఇప్పుడు ఎవరైతే ప్రభువుని, తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధంగా సియోనులో అతను రాజుగా అభిషేకించున్నాడో, మన హృదయాలలో కూడా యేసు ప్రభువును రాజుగా అభిషేకించబడినటువంటి అనుభవం కలిగి, మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకంగా నడిచేటువంటి ప్రతి దానిని కూడా, మరి ఆయనకు వ్యతిరేకంగా నడిచేటువంటి ప్రతి ఆలోచనను కూడా మనం చెరపట్టి ఆయన కోరిన విధంగా జీవించటం అనేటువంటిది అభ్యాసం చేసుకునటమే సియోను యొక్క అనుభవంలోనికి మనిషి నడిపించబడటం. సియోను అనగా రాజు యొక్క అధికారాన్ని ఆయన నిర్వహించేటువంటి స్థలము అని అర్థం. కనుక ప్రతి విశ్వాసి జీవితంలో దేవునికి వ్యతిరేకంగా లేచేటువంటి ప్రతి ఆలోచన కూడా మనము చెరపట్టి ఆయనకు లోపరిచి, ఆయన మనలో ఏలుట అనేటువంటి దాని ద్వారా ఆయన పునరుద్ధాన శక్తి, ఆయన యొక్క ఆత్మ యొక్క నింపుదల, ఆయన ప్రభావం ద్వారా నడిపించబడగలిగినటువంటి జీవితమే తండ్రి తన కుమారుణ్ణి ఏ విధంగా ఆయనను అభిషేకించి నిలబెట్టి ఉన్నాడో, మన హృదయాలలో ఆయనను అభిషేకించి నిలవబెట్టడం అనేటువంటిది విశ్వాసులుగా చేయవలసిన పని. ఆ క్రమం అదే మన జయించినటువంటి విశ్వాస జీవితానికి గుర్తు. ఎందుకంటే ఈ లోకము అపవాది చేత ఏలబడుతున్నది. మనం ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా అతని యొక్క ప్రభావం చేత దినదినము నడిపించేటువంటిది మనందరం కూడా మన జీవితాలను పరీక్షించుకుంటే మనకు అర్థమవుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా ఆయనను సిలువ వేయటానికి రోమా అధికారులు కానీ, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, సద్దూకయ్యులు కానీ అనేక మంది వ్యతిరేకంగా లేచారు. కానీ దానికి సంబంధించినటువంటి శక్తులన్నీ కూడా మనిషి యొక్క హృదయంలో కూడా ఉన్నాయి. ఆ మనిషి హృదయంలో ఒక్క శక్తిని మనం అందరం కూడా తేటగా చూడగలిగింది ఏంటంటే, ఏదైతే ప్రభు కోరుతున్నాడో అది చేయకుండా లోబడనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అదే. దానిని కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అధికారం తీసుకొచ్చేటువంటి దానిని మనం అభ్యాసం చేసి ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయనను రాజుగా మన జీవితాలలో కనుక ప్రతిష్ఠించగలిగితే, అప్పుడు తండ్రి యొక్క చిత్తాన్ని,
కుమారుడు మనలో ఏలుట అనేటువంటిది కనుక మనం నెరవేర్చుట అనేటువంటిది చూడగలిగితే, రాబోయేటువంటి దినాల్లో ఏదైతే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని భూలోకంలో పరలోకంలో రాజుగా అభిషేకించి చూడాలని చూస్తున్నాడో అది మన జీవితంలో జరిగినట్టే. అంటే భవిష్యత్తులో తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసు ప్రభువుని రాజుగా అభిషేకించి పరలోకములోను భూలోకములోను ఏలుట అనేటువంటి దానిని నెరవేర్చబోతున్నాడో, అప్పుడు ప్రతి మోకాలు ఆయన నామమును వంగి ప్రతి నాలుక ఆయన ప్రభువును ఒప్పుకుంటుందో, ఆ అనుభవంలోనికి విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు, అందుకని పేతురు 1 పేతురు 3:16-17 వచనాల్లో ప్రభువును మీ హృదయాలలో, యేసుక్రీస్తును ప్రభువుగా మీ హృదయాలలో ప్రతిష్ఠించుడి. ఆ ప్రతిష్ఠించబడటం అనేటువంటిదే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని సీయోనులో రాజుగా అభిషేకించి నిలవబెట్టడం, ఆ మన హృదయాలలో ఆయన ఏలుట అనేటువంటి అనుభవాన్ని కలిగి జీవించటం. సో కనుక మన హృదయంలో నుంచి వచ్చే ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి క్రియ ఆయన యొక్క జీవానికి ఆధారంగా వచ్చి మనలో ఉండి భూలోక సంబంధమైన ప్రతిదీ కూడా ఆయనకు వ్యతిరేకంగా లేచే ప్రతి దానిని కూడా మనం ఆయన్ని చెరపట్టి మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి జీవితమే దేవుడు మన హృదయాలలో రాజ్యం చేయటం. సో నేడు ఆయనను నేను రాజుగా అభిషేకించున్నానంటే మనం గనక అటువంటి అనుభవంలోనికి రాగలిగి తండ్రికి నేడు నీ కుమారుడిని నా హృదయంలో రాజుగా ప్రభువుగా మరి సింహాసనాసీనుడిగా అధిష్ఠించి అభిషేకించి నిలవబెట్టి ఉన్నాను అని కనుక మనం చెప్పగలిగితే పరలోక సంబంధమైనటువంటి దేవుని యొక్క రాజ్యం మన హృదయాలలో ప్రవేశించినట్టు. 8-9 వచనాలు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కనుక ఎవరైతే ఇప్పుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి తండ్రి ఇచ్చిన వాగ్దానం, ఇనుపదండముతో నువ్వు వారిని ఏలుదువు, ఇక్కడ 2వ అధ్యాయంలో చూస్తున్నాం కీర్తనల్లో. తర్వాత ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనంలో కూడా చూస్తున్నాం. కానీ ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని వారి హృదయాలలో ప్రతిష్ఠించారో రాజుగా, వారి జీవితాలు సంపూర్ణంగా సమర్పించి ఆయన యొక్క ఆత్మ ద్వారా రోజు పునరుద్ధాన జీవన సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఆయన జ్ఞానంతో ఈ మంటి ఘటాలలో దేవుని యొక్క కృపా మహేశ్వర్యాన్ని ప్రకటించే సాధనాలుగా వారిని ఉంచారో వారిని గురించి కూడా ఆ వాక్యం చెప్పబడింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26-27 వచనాలు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారి నేలుడు, వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుతురు. కనుక దేవుడు, మన తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధంగా కుమారుడికి అధికారం ఇచ్చి ఉన్నాడో, ఈ 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నటువంటివి సంఘాలకు రాయబడినటువంటి పత్రికలు, అనగా విశ్వాసుల గురించి ఉద్దేశించినవి. మన ప్రభు వారికి చెప్తున్నాడు, ఎవరైతే నేను జయించినట్లుగా వారు కూడా జయించుతారో వారికి నాకు తండ్రి అనుగ్రహించినట్లుగా వారు కూడా ఇనుపదండంతో జనులు నేలేటువంటి అధికారాన్ని ఇస్తానని చెప్తున్నాడు. చూడండి, మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకంగా లేచేటువంటి ప్రతి బంధకాన్ని మనం ప్రభు యొక్క అధికారం కిందకి తీసుకుని వచ్చి ఆయనను రాజుగా ప్రతిష్ఠించి అటువంటి జయించినటువంటి జీవితంతో పరలోక సంబంధమైనటువంటి అనుభవాన్ని ఇప్పుడు కలిగి ఉన్నటువంటి బిడ్డల జీవితాలకు దేవుడు అనుగ్రహించేటువంటి వాగ్దానం, కుమారుడు అనుగ్రహించేటువంటి వాగ్దానం, వారు కూడా ఇనుపదండముతో ఏలనై ఉన్నారు అని. తర్వాత ఇంకొక చోట ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయను ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడను. ఇక్కడ చెప్పబడినటువంటి మగ శిశువు కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రెండవసారి రాకమునుపే జయించినటువంటి కొంతమంది విశ్వాసులు ఏకాయికిన దేవుని యొక్క సింహాసనం వద్దకు కొనిపోబడినటువంటి గుంపుగా ఇది చూస్తాం. వారు కూడా ఇనుపదండముతో జనములను ఏలనన్నారు. ఎంత ధన్యతో చూడండి. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడికి ఇచ్చినటువంటి వాగ్దానం కుమారుడు జయించినటువంటి విశ్వాసులకు కూడా ప్రసాదిస్తున్నాడు. ఎవరైతే
కుమారుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి తిరిగి మృతుల్లో నుంచి 3వ దినమున లేచుట ద్వారా ఆయనకు తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధంగా వాగ్దానం ఇచ్చున్నాడో, అడుగుము నీకు జనములను సొత్తుగా ఇచ్చేదను, నీవు ఇనుపదండముతో వారిని ఏలుదువు. అదే అనుభవాన్ని ఎవరైతే ఇప్పుడు విశ్వాసులు ఆయనకు లోబడి కుమారుడిని సింహాసనాసీనుడిగా వారి జీవితాలలో ప్రతిష్ఠించి ఆయన అధికారం కింద జీవిస్తూ వస్తారో వాళ్లకు కుమారుడు అనుగ్రహించేటువంటి వాగ్దానం, నేను జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లుగా జయించువాడు నాతో పాటుగా నా సింహాసనం మీద కూర్చుండను. అదే ప్రక్రియలో ఇనుపదండంతో ఏలుడు అనేటువంటి ఆధిక్యతను కూడా కుమారుడు జయించినటువంటి విశ్వాసులకు ప్రసాదించేవాడిగా ఉన్నాడు. మనము రాబోతున్నటువంటి దినాలలో ప్రభు రాబోతున్నాడు, ఆయన వచ్చి తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అనేటువంటిది ఎంతగా ఆశతో నిరీక్షణతో ఎదురు చూస్తుంటామో, ఆ అనుభవాన్ని పరోక్షంగా విశ్వాసులైన మనము దేవుడు మన జీవితాలలో ఇప్పుడు ఏలుట అనేటువంటి దానికి కుమారుడైన యేసుక్రీస్తును రాజుగా మన హృదయాలలో ప్రతిష్ఠించి జీవించటం, అలా జీవించినటువంటి వారందరికీ ఇవ్వబడినటువంటి వాగ్దానం, జయించినటువంటి వారందరికీ మరి మనం కూడా ఆయనతో పాటుగా ఏలికలుగా ఉండేటువంటి అధికారాన్ని ప్రభువు ఇవ్వబోతున్నాడు. తిరిగి కీర్తన 2వ అధ్యాయం 12వ వచనం, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని బుద్ధి పెట్టుకున్నది లేని ఎడల ఆయన కోపించను. కనుక ఇప్పుడు మనం ఇంకా ఆలస్యం చేయకూడదు. ఆయన ఇంకా తండ్రి ఇంతవరకు దీర్ఘశాంతముతో మన నెడలు సహించినటువంటిది, ఆయన దీర్ఘశాంతముతో సహించుతున్నాడని చెప్పి మన జీవితాన్ని ఇంతవరకు ఎన్నో సంవత్సరాలు నష్టపరుచుకునేటువంటి జీవితం నుంచి ఇప్పుడు త్వరగా మనం నేర్చుకోవాలి. ఏంటది? కుమారుని ముద్దు పెట్టుకోండి, అంటే ఆయన్ని హత్తుకోండి, ఆయన్ని ప్రేమించండి. ఆయన ప్రేమించుతున్నామనే దానికి గుర్తు ఆయన ఆజ్ఞలు గైకొనటమే. అంతకు మునుపు ఏ బంధకాల ద్వారా మనం ఆయన్ని ఎదిరించామో వాటన్నిటినీ తెంచుకొని సరైన విధంగా మనం ప్రేమించగలిగి ఆయనని హత్తుకొని భయపడుతూ కనుక ఆయనను సేవించగలిగితే, ఆయనను రాజుగా మన హృదయాలలో ప్రతిష్ఠించిన అనుభవంతో మనం కనుక జయించిన జీవితంలోనికి రాగలిగితే, మనము ఆయనతో పాటుగా జయించినటువంటి గుంపులో ఉండి ఇనపదండముతో మనము వారితో కలిసి రాజ్యం చేసేటువంటి వారంగా ఎంచబడతాం. కనుక ఈ కీర్తన మరి దావీదు పక్షంగా, మన ప్రభు అయిన యేసు పక్షంగా ఎవరైతే విశ్వాసులను పిలువబడుతూ శరీర సంబంధమైనటువంటి పాశాలన్నిటినీ కూడా సరైన విధంగా గమనించి వాటన్నిటినీ కూడా విడుదల కలుగు చేసినటువంటి స్వాతంత్రం యొక్క నియమంలోనికి రాగలిగి ప్రభువును ప్రతిష్ఠించి వారి హృదయాలలో ప్రభువును ప్రేమించి ఇప్పుడు పరోక్షంగా ప్రభువును అనుభవించుతూ ఈ దినదినము వారి యొక్క మంటిగటాలలో జీవిస్తారో వారందరిని గురించి కూడా రాయబడి ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఇది మా అందరికీ కూడా దినదిన అనుభవంగా మార్చండి. ఈ శరీరంలో నివసించుతున్నంత కాలము మీకు లోబడినటువంటి తత్వము ఏదైతే మాలో ఇంకనూ బలంగా అనేకసార్లు పనిచేసేదిగా కనబడుతున్నదో వాటన్నిటిని కూడా మీ యొక్క బలము చేత ఏ మరణ పాశములను ఓడించి మీ యొక్క కుమారుడిని మృతుల్లో నుంచి లేపారో ఆ యొక్క బలము శక్తి మాలో పనిచేయటం ద్వారా మేము జయించినటువంటి జీవితంతో, అనగా మీ కుమారుడిని యేసుక్రీస్తును సియోనులో మా హృదయంలో రాజుగా ప్రతిష్ఠించినటువంటి అనుభవంతో జీవించగలిగేందుకు సహాయపడండి. అప్పుడు మాత్రమే మేము కూడా జయించిన గుంపులోనికి చేర్చబడి మరి అటువంటి గొప్ప ఆధిక్యత, అంటే జనములను ఏలుట అనేటువంటి అనుభవంలోనికి రాగలం. మరి ఇప్పుడు మీ యొక్క రాజ్యాన్ని, మీ ప్రభుత్వాన్ని చక్కగా దినదినము అనుభవించుట అనేటువంటిది మేము నేర్చుకున్నట్టుకు మాకు కొరకు చూపించు. దానికి మేము నేర్చుకోవలసినది ఒకటే అయినది, కుమారుని ముద్దు పెట్టుకునుట, ఆయనను ప్రేమించుట, భయపడుతూ ఆయనను సేవించుట, ఆయనకి లోబడి మా జీవితాన్ని దినదినము గడుపుట. ఆ యొక్క అనుభవంలో మమ్మల్ని అందరినీ కూడా కొనసాగించమని వేడుకుంటూ ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.